ఎదురు చూశారు. ఎన్నో రకాల మేలు జరుగుతుంది, మంచి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎంతో ఆశించిన వారికి అందరికీ కూడా నిరాశ కలిగింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సౌకర్యాలతో కొత్త అనౌన్స్మెంట్ వస్తాయని, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆశించాం. ఏ ఒక్క ప్రకటన కూడా రాకపోవటం, తిరిగి సంపాదన సృష్టించండి, అది ఎట్లానో నాకు చెప్పండి, ఆర్థికంగా సమకూరిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అన్నట్టు మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన వాళ్ళని అందరినీ నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం, ఏదైతే వాళ్ళ భావాలు వ్యక్తపరచాలనుకున్నారో అవి చెప్పనీయకుండా కేవలం ప్రతి నెల 1వ తేదీ ఒక ఫ్యాషన్గా, అంతకుముందు ప్రభుత్వం కొన్ని లక్షల పెన్షన్, 43 లక్షలు మాత్రమే చంద్రబాబు గారు దిగిపోయిన పెన్షన్ ఉండేది. అటువంటిది 67 లక్షల పెన్షన్ వరకు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు, కేవలం పబ్లిసిటీ, ఒక పెన్షన్ మాత్రమే తను ఇస్తున్నాడు తానే కనిపెట్టినట్టుగా ఆ పెన్షన్ ఒక్క కార్యక్రమాన్ని ప్రతి నెల చేపట్టుకొని అది ఒక పబ్లిసిటీ స్టంట్గా, దాని ప్రత్యేక విమానాలలో వచ్చి హెలికాప్టర్లలో వచ్చి వేస్ట్ చేసుకోవడమే తప్పితే ఎవరికి ఏ ఉపయోగకరంగా అక్కడ కనపడలేదు. ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా గౌరవ చంద్రబాబు గారిని. తను ఐటీ నేనే చేశాను అన్నటువంటిది ఎంతసేపు ప్రమోట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. మరి 2004లో ఆయన దిగిపోయే సమయానికి దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు బెంగళూరు, హైదరాబాద్ కంపారిజన్ చేస్తే సాఫ్ట్వేర్లో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అన్నటువంటి చూసుకుంటే నక్కకు నగరంత తేడా ఉంది హైదరాబాద్కు బెంగళూరుకి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక 10% తేడాతో హైదరాబాద్ కూడా ఐటీలో ఇంప్రూవ్ అయింది. కానీ ప్రజలను మభ్యపెట్టే విధంగా నేనే 18 కనిపెట్టాను అన్న మాట మాట్లాడుతూ వస్తున్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, 21 సంవత్సరం అయింది హైదరాబాద్లో ముఖ్యమంత్రికి దిగిపోయి. ఇప్పటికి నేను హైదరాబాద్ నిర్మించానన్న మాట ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్లో భాగంగా. అక్కడ ఐటీ ఉద్యోగస్తులకు సంబంధించి పక్కన పెట్టుకున్నాం, సంతోషం. ఎందుకంటే ఐటీ అన్నటువంటిది ఈరోజు పల్లెల్లో ఎంతో ఉపయోగపడుతుంది, అటువంటి యువతను ప్రోత్సహించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి యువత నేను ఎన్నో ఆశించాను, ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి. వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాం, మా నిధులను ఖర్చు పెట్టాం, మేము ఏజెంట్లో కూర్చున్నాం, మేమే గ్రామాలలో డబ్బులని బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది. దాని గురించి చెప్తున్నాను నేను అందరికీ, సోషల్ మీడియా వ్యక్తులు కూడా, ఆ యువత గురించి ఎక్కడ ట్రోల్ చేయకండి. కానీ ఒకటే బాధాకరంగా, ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు, స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోనించి ఇలాంటి మాటలు చెప్పడం, దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ను ఇక్కడ కట్టేస్తాను, మండల హెడ్ క్వార్టర్స్ అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రమ్ అన్నది ఎందుకు వచ్చింది? ఐటీ ప్రమోషన్లో ఇలాగే నువ్వు ఎంతసేపు నేను ప్రొజెక్ట్ చేసుకున్నావు, అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేనే చేయించినానంటూ గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది. అందుకనే గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు. దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయించా, బిల్డింగ్స్ కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మండల హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్యపెట్టేటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు. సంపద సృష్టించేది ప్రజలకు వాళ్ళు నేర్చుకుంటారు, కానీ నీకు చెప్పేది ఏంటి? సంపద సృష్టించిన తర్వాత నువ్వు పంచడమే. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు దాదాపుగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నావు, 8 నెలలు అయిపోయింది. ఒక్కొక్క మహిళకు దాదాపుగా 12 నుంచి 14,000 రూపాయల వరకు బాకీ పడ్డావు. 1,50,00,000 మహిళల మందికి ఎప్పుడు ఇస్తావు? దానికి సమాధానం చెప్పు. 50 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను, పెన్షన్ పెంచడం కార్యక్రమం ఆర్భాటం చేస్తున్నావు కదా. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తావు? దీనికి సమాధానం చెప్పు. నిరుద్యోగ యువతకు 3,000 ఇస్తానన్నావు, 8 నెలలు అయిపోయింది, 8 3 24,000 బాకీ పడ్డావు ఒక్కొక్క యువకుడికి.
అది ఎప్పుడు ఇస్తావు? దీని గురించి సమాధానం చెప్పు. రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేకపోయినావు? గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది 15,000 అని చెప్పి 17,500 రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్లో. నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదా? రైతును మోసం చేయడం కాదా? బడికి పోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000 అన్నావు, ఒకరికి కూడా ఇవ్వలేదు. మరి పరిశీలన చేస్తావు, అమ్మకు వందనం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు, కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు. ఈ అకాడమిక్ ఇయర్ మోసం చేసేవా లేదా? ఇలాంటివి చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇరిగేషన్ గురించి నువ్వు మాట్లాడటం. ఏ అవగాహనతో నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? 94లో ఎన్టీ రామారావు గారిని దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టును నువ్వు టేకప్ చేసావా? హంద్రీనీవా, గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర గారు చేపడితే, ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే ఒక్క రూపాయి కేటాయించకుండా హంద్రీనీవా అనేటువంటిది వేస్ట్, అది నీళ్ళు ఇవ్వలేము, 40 టీఎంసీలు ఎక్కడొస్తాయి, 5 టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చావు. గెండికోట ఈరోజు ఏకైక రిజర్వాయర్ మనకు స్టోరేజ్ ఉన్న ప్రాంతం గెండికోట రిజర్వాయర్ని, ఇది పెన్నాకు సంబంధించినటువంటి డ్యాము, పెన్నాలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి, 20 టీఎంసీలకు ఎందుకు అని చెప్పి 3 టీఎంసీలకు కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు. అటువంటిది మహనీయుడు, ఆదర్శమూర్తి, రైతు బాంధవుడు రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవాను శంకుస్థాపన చేసి 5 సంవత్సరాల పీరియడ్లో హంద్రీనీవా కృష్ణా నుంచి ఈరోజు అడవిపల్లి వరకు కాలువలు 90% అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. గాలేరు నగిరి అయితేనేమి, గెండికోట 27 టీఎంసీలకు నిర్మించినటువంటిది ప్రాజెక్ట్ అయితేనేమి, ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు రాజశేఖర్ గారు చేస్తే నువ్వు కృష్ణా బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించినావు. నువ్వు ఇరిగేషన్ గురించి, రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. మరి ఈరోజు పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజశేఖర్ గారు చేయని పుణ్యమే కదా ఈరోజు నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జలాలు. మరి 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా శ్రీశైలంలో 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి. ఈరోజు డెడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు. ఎలా బతుకుతుంది రాయలసీమ? ఏమనంటే ఇప్పుడు మళ్ళా అంతకుముందు పట్టిసీమ కట్టినా రాయలసీమకు నీళ్ళు ఇస్తానని మాట్లాడుతున్నావు, మభ్యపెట్టావు. అది ఎట్లా అంటే ఆ రోజు సమాధానం చెప్పలేదు. ఈరోజు మళ్ళీ బనకచర్ల క్రాస్ అంటున్నావు. బనకచర్ల క్రాస్ గురించి అవగాహనతో ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ సాధ్యపడుతుందా? ఎప్పటికి ఇవ్వగలుగుతా అన్నటువంటిది నీకన్నా అవగాహన ఉందా? ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని అదే 42 మీటర్లకు కుదించమన్నటువంటిది నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా మాకు తెలుస్తోంది. ఎప్పుడు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్కి వస్తాయి, కృష్ణా బ్యారేజ్ నుంచి ఎప్పుడు ప్రకాశం జిల్లాకు తోడుతావు, ప్రకాశం జిల్లా నుంచి ఈ వెలుగొండ ద్వారా ఎప్పుడు రివర్స్ పంపింగ్ లో మిట్టకు బనకచర్ల క్రాస్కి వస్తుందో, ఏ రకమైనటువంటి డిజైన్స్ నీ దగ్గర ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మాటలను మభ్యపెడుతున్నావే, ఇది మోసకరం కాదా? ఆ ఉద్దేశంతోనే ఒక ప్లాంట్ తో రాయచూటి ప్రజలు చిరస్థాయిగా ఇరిగేషన్ గా ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే గెండికోటలో 27 టీఎంసీ స్టోరేజ్ ఉంటాయి. గెండికోటలో ఒకవేళ శ్రీశైలం నీళ్ళు అయిపోయినా కూడా గెండికోటలో 27 టీఎంసీలు ఉంటాయి కాబట్టి తద్వారా అక్కడి నుంచి మన కాలేటి వాగును ఇంప్రూవ్ చేసి వాళ్ళకి టీఎంసీకి పెంచి కాలేటి వాగు నుంచి వెలిగలకు చేయాలన్నటువంటి బ్రహ్మాండ ప్రాజెక్ట్ డిజైన్ చేసి 70% మేము ఆ కాలంలో పూర్తి చేసినాం. దాన్ని కంటిన్యూషన్ కు ఈరోజు మాట్లాడలేదు. అన్యాయం కాదా? శ్రీనివాసపురం రిజర్వాయర్ నేను నిర్మించాలని మాట్లాడుతున్నాను. ఎప్పుడు జరిగింది, ఏ హయాంలో ఎంత నిధులు కేటాయించారు, ఆ అడ్మిషన్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చినటువంటిది కనీసం చూడలేకపోతున్నావా? విద్యను నేనే చేశాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టానంటున్నావు. ఇవి మభ్యపెట్టేటువంటి మాటలు. ఈ రోజు ఐటీలో ఉద్యోగస్తులు ఇంత చక్కగా జాబులు చేసుకుంటున్నారు అని అంటే దానికి కారణం మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్లనే ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ లాంటి విద్యను అభ్యసించి ఎంసీఏ, ఎంబీఏ తర్వాత అన్ని రకాలైనటువంటి విద్యను అభ్యసించి ఈ రోజు ఉద్యోగాలు చేసుకున్న కారకుడు రాజశేఖర రెడ్డి గారు. నువ్వేదో చేశారంటున్నావు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారు కడితే ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్రూవల్ ఇచ్చినటువంటి కాలేజీలు కూడా సీటు నాకు వద్దని నువ్వు మాట్లాడేవే. నిన్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 75,000 సీట్లు ప్రతి సంవత్సరానికి మెడికల్కి ఇస్తానంటున్నారు. అదే కానీ నువ్వు టేకప్ చేసుకోవాలంటే ఈ రోజు మెడికల్ కాలేజీలకు ఎంత మంచి జరిగిండేదో ఒకసారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మంచి ఉద్దేశంతో చెప్పు, కానీ నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి సత్యదూరుండి మాటలు మాట్లాడడానికి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది. ఒక అవగాహనతో ఒక క్లారిటీతో ఉండాలి ముఖ్యమంత్రి అంటే. అలా లేదు, నీకు ఆలోచనే లేదు. మెడికల్ కాలేజీలు వద్దండి. మరి ఇదే ప్రాంతంలో ఈరోజు రాయచూటి ప్రాంతానికి వచ్చావు, ఒక కాలేజ్ ప్రకటించావా?
జూనియర్ కాలేజ్, మహిళా జూనియర్ కాలేజ్ కావాలంటే ఆ రోజు దివంగత నాయకుడు రాజశేఖర్ గారు ఇచ్చారు. మహిళా డిగ్రీ కాలేజ్ కావాలంటే రాష్ట్రంలో 2 కాలేజీలు ఇస్తే ఒకటి రాయచూటి త్యాగినాం. గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ సాధించుకున్నాం. ఇంకొకటి సెకండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించిన కోర్సు సహా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది జగన్ హయాంలో. స్కూల్స్ అద్భుతంగా మార్చినటువంటి ఘనత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తేవాలా, ప్రజల చైతన్యవంతం చేయాలా. ఈరోజు ఐటీని ప్రమోట్ చేస్తానంటున్నావే, ఇంగ్లీష్ వస్తే కదా వాళ్ళు ఐటీలో ప్రమోట్ అయ్యేది. ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ద్వేషించిన వ్యక్తివి కదా నువ్వు. మరి ఎవరికి చెప్తావు? క్షమాపణ చెప్పాలి ఇవన్నిటిని నువ్వు తప్పు చేసినందుకు. అలా కాకుండా మభ్యపెట్టినటువంటి మాటలతో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో నాకే తెలుసు, నేనే హైదరాబాద్ నిర్మించాను 21 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే రావడం తప్పితే ఏమి చేయలేకపోతున్నావు. నీకున్నటువంటి వనరులు నీ యొక్క ఆ మాట చెప్పడము, ఇలా మభ్యపెడుతూ పోవడము, అనుకున్న మీడియాలో రాయించుకుంటూ ప్రజెంట్ చేసుకోవడం, ఇదేనా? మరి కొంతమంది విద్యార్థులు నిన్న లేచి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయద్దయా, దాదాపుగా 80 ఎకరాలు అక్వైర్ చేసి రాయచూట్లో నీట్ గా పెట్టేసాం, జీవోతో సహా వచ్చింది. కేవలం అడ్మిషన్ శాంక్షన్ ఇస్తే కన్నా పీజీ సెంటర్ యూనివర్సిటీ అంటే మొదలు పెట్టుకోవచ్చు అన్నటువంటిది వాళ్ళు ఎవరో మాట్లాడితే వాళ్ళను సంఘ విద్రోహ శక్తులను తోసిపడేయండి అని మాట్లాడుతున్నారు. నీకు ఆలోచన ఉండాలా. ఆ ప్రాంతంలో ఏదేది గవర్నమెంట్కి అలకేట్ అయిపోయింది ల్యాండ్, ఏకవేమన యూనివర్సిటీతో దాదాపుగా 100 ఎకరాలు అలకేట్ అయింది కదా, దాన్ని నేను ఒక యూనివర్సిటీ చేస్తే ఎంత బాగుంటుంది. ఇట్లాంటి మంచి ఆలోచన చేయకుండా మభ్యపెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ పోయినావు తప్పితే ఏమీ చేయలేకపోయినావు. రాయచూటి ప్రజలను పూర్తిగా నిరాశపరిచాం. సీసీ రోడ్డు NRIGS లో గతంలో కూడా అనేకమైనవి జరిగాయి. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చేది. మేము పర్మనెంట్ గా ప్రజలకు ఉండాలా అని చెప్పి ప్రతి గ్రామంలో 1 కోటి రూపాయలతో ఆర్బీకే హెల్త్ సెంటర్స్, తర్వాత సచివాలయ బిల్డింగ్లు కట్టాం. అదే రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉపయోగపడాలా అని చెప్పి డిజిటల్ లైబ్రరీస్ కన్స్ట్రక్ట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోయినాం. పాల కేంద్రాలు ఉండాలని చెప్పి, పర్మనెంట్ అసెట్స్ ఉండాలని చెప్పి ఆలోచన చేశాం తప్పితే ఇంకొక రకంగా ఇక్కడ డైవర్ట్ చేయలేదు. ఆదాయాల కోసం పోలేదు. మేము పర్మనెంట్ గా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆలోచన చేశాం. ఇది జరిగినటువంటిది. ఈరోజు రాయచూటి అభివృద్ధిలో భాగంగా కంటిన్యూస్ ప్రాసెస్ లో కనీసం ఇవన్నీ కొనసాగించే విధంగా చేస్తారు. ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించడానికి నిధులు ఇస్తారు, యూనివర్సిటీకి నిధులు ఇస్తారని చెప్పి ఆశించాం. అవి ఏమి ప్రకటించకపోగా గెండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని కనీసం నోటి నుంచి మాట రానియకుండా రైతులు నిరాశపరిచావు. ఈ ప్రాంత ప్రజలను కూడా నిజంగా మోసగిచ్చావు అని చెప్పి చెప్తూ ఇదే రకం మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పుకుంటూ పోతూ రాష్ట్రంలో ఏ స్కీము కూడా ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం దురదృష్టకరం. మేనిఫెస్టో అనేటువంటిది నువ్వు ఏదైతే చెప్పావో నెరవేర్చే విధంగా ఆలోచన విధానం ఉండాలి. దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేయాలి. కానీ ఏది చేయవు. కానీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ దేవతల అడిగే అమరావతి గురించి చెప్తావు. మేమేం తప్పు కూడా అమరావతిని చెయ్యి, కానీ అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నావో, అమరావతికి అయితే నిధులు వచ్చాయి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ రకంగా రాయలసీమ కూడా నిధులు తీసుకురా. ఇక్కడ హైకోర్టు శాశ్వతమైన హైకోర్టు పెట్టమంటే బెంచ్ పెట్టేశానని చెప్పి ఒక జీవో ఇస్తావు. ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. కొప్పర్తి అనేటువంటి ఒక వెనకబడిన ప్రాంతాన్ని సపరేట్ సెజ్గా చేసినాడు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి, కంపెనీలు పెట్టే ప్రయత్నం చేయి. ఇటువంటివి చేయి, కానీ యువతను మోసగించిన మాటలు చెప్పొద్దని చెప్పి దయ ఉంచి ఏది చేసావో నువ్వు అంతవరకే చెప్పుకో, కానీ ఏది జరిగిందో అంతా కూడా నీదే అన్నటువంటి క్రెడిట్ చేసుకుంటూ ఇదే మభ్యపెట్టిన మాటలతో ఎక్కడో అమెరికాలో డెవలప్ అవుతుంటే అది నా వల్ల అంటావు, ఎక్కడో ఎవరో కష్టపడుకుంటే సత్యనేదల మైక్రోసాఫ్ట్ CEO అయితే నేనే చేశానంటావు. ఇదే పద్ధతిని మారడంలో 20 సంవత్సరాల నుంచి అదే యాంగిల్లో పోతాడు. ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు.